మల్టిపుల్ స్క్లెరోసిస్ తిరిగి మామూలు స్థితికి రావచ్చు. ఎందుకు మంది డాక్టర్లు దీని గురించి మాట్లాడటం లేదు? ఈ వీడియో మల్టిపుల్ స్క్లెరోసిస్ సంరక్షణ, కోలుకోవడంపై ఉన్న అపోహలను ఖండించడానికే. మల్టిపుల్ స్క్లెరోసిస్ రోగులు తమ లక్షణాలను తగ్గించుకోవడానికి సహాయం ఎందుకు పొందలేరు అనే 4 ప్రధాన కారణాల గురించి మనం మాట్లాడబోతున్నాం. హాయ్, నేను డాక్టర్ చానుదాసరి. గట్ మైక్రోబయోమ్ లోపం వల్ల ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ను మామూలు స్థితికి తీసుకెళ్లడంలో నిపుణుడైన బోర్డ్ సర్టిఫైడ్ సర్జన్ని. గత 13 సంవత్సరాలలో శాశ్వతంగా ఇన్ఫ్లమేషన్ను తొలగించుకున్న వేలాది మంది రోగులు మరియు క్లయింట్ల విజయ కథలను నేను చూశాను. మా కోచింగ్ ప్రోగ్రాం మరియు క్లినిక్ జ్ఞానం ప్రోటోకాల్లను ప్రపంచవ్యాప్తంగా అన్ని టైమ్ జోన్లలో ఉపయోగించి అద్భుతమైన ఫలితాలు సాధించి మల్టిపుల్ స్క్లెరోసిస్ ఇన్ఫ్లమేషన్ను శాశ్వతంగా మామూలు స్థితికి తీసుకెళ్లారు. ఈ వీడియోలో మల్టిపుల్ స్క్లెరోసిస్ గురించి చర్చల్లో తరచూ మిస్ అయ్యే చాలా ముఖ్యమైన విషయాలను లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం ఎందుకు విస్తృతంగా తెలియదు అనే 4 ప్రధాన కారణాలను కూడా మనం పరిశీలించబోతున్నాం. మొదటిది, డాక్టర్లు ఇంకా మల్టిపుల్ స్క్లెరోసిస్కు జన్యుపరమైన కారణాలనే నిందిస్తున్నారు. ఇదే నేను నాలెడ్జ్ గ్యాప్ అని పిలుస్తాను. అనేక అధ్యయనాలు గట్ మైక్రోబయోమ్ లోపం మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి పరిస్థితుల్లో ఇన్ఫ్లమేషన్కు ముఖ్యమైన ప్రేరకంగా పనిచేస్తుందని చూపించాయి. ఇక్కడ 2021లో జరిగిన అధ్యయనం ఉంది. ఇది మల్టిపుల్ స్క్లెరోసిస్లో గట్ మైక్రోబయోమ్ను పరిశీలించి రీలాప్సింగ్, రిమిటింగ్, ప్రోగ్రెసివ్ లక్షణాలలో సాధారణ, ప్రత్యేకమైన బ్యాక్టీరియా మార్పులను గుర్తించింది. 2023 అధ్యయనం ప్రకారం మల్టిపుల్ స్క్లెరోసిస్లో గట్ మైక్రోబయోమ్ పాత్రను హైలైట్ చేస్తూ ప్రోబయోటిక్స్ లేదా సంబంధిత చికిత్సలు లక్షణాలను నియంత్రించడంలో, వ్యాధి పురోగతిని మార్చడంలో సహాయపడవచ్చు. డైట్, జీర్ణక్రియ, నిద్ర, ఒత్తిడి, వ్యాయామం వంటి అంశాలు మల్టిపుల్ స్క్లెరోసిస్లో ఇన్ఫ్లమేషన్ను ప్రభావితం చేయగలవని బలమైన ఆధారాలున్నాయి. 2021లో జరిగిన ఒక అధ్యయనం మల్టిపుల్ స్క్లెరోసిస్పై డైట్, జీవనశైలి పాత్రను, వ్యాధి నిర్వహణలో వాటి ప్రభావాన్ని అంచనా వేస్తుంది. 2022లో జరిగిన మరో అధ్యయనం డైట్, గట్ మైక్రోబయోమ్ మధ్య సంబంధాన్ని, మల్టిపుల్ స్క్లెరోసిస్ చికిత్స నిర్వహణలో ఈ అంశాల ప్రాముఖ్యతను వివరంగా విశ్లేషిస్తుంది. ఇన్ని డేటా ఉన్నా కూడా చాలామంది డాక్టర్లు ఇంకా జన్యుపరమైన అంశమే మల్టిపుల్ స్క్లెరోసిస్లో ప్రధాన కారణమని, అది ఒక్కటే ముఖ్యమని భావిస్తున్నారు. కానీ మీరు ఆలోచించాల్సిన విషయం ఇదిగో.